హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకనామిక్స్ వల్ల. రీసెంట్గా మనకి ఇంటర్మ్ బడ్జెట్ అంటే యూనియన్ గవర్నమెంట్ ఇంటర్మ్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఏం చేశారంటే ఇండియాస్ డెమోగ్రఫిక్ డివిడెండ్ గురించి ఒక హై పవర్డ్ కమిటీని ఒకదాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. సో దట్ ఇండియాస్ యొక్క పాపులేషన్ గ్రోత్ గురించి వీళ్ళు స్టడీ చేసి దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ హౌ మనం 2047 కల్లా మనం విక్షిత్ భారత్ బై 2047 అని చెప్తున్నారు కదా. సో మనం ఎక్కడ చూసినా కూడా 2047 కల్లా డెవలప్డ్ నేషన్స్ కావాలని చెప్పి మనం ఏం పెట్టుకున్నాం. సో ఈ డెవలప్డ్ నేషన్ కావాలనే దానికి మనకి డెమోగ్రఫిక్ డివిడెండ్ యూజ్ చేసుకొని, అంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఇండియాలో ఎక్కువ కాబట్టి దీనికోసం ఒక హై పవర్డ్ కమిటీని ఒకదాన్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకొని రీసెంట్గా ఇంటర్మ్ బడ్జెట్లో డిస్కషన్ స్టార్ట్ చేశారండి. అయితే మనకి ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ డిడి అనే దాన్ని చూసుకుంటే జనరల్గా మనకి యునైటెడ్ నేషన్స్లో మనకి పాపులేషన్ ఫండ్ అని చెప్పి యునైటెడ్ నేషన్స్ యుఎన్ఎఫ్పిఏ అనేది ఒకటి ఉందండి. ఈ యుఎన్ఎఫ్పిఏ ఏంటంటే మనకి డెఫినేషన్ ఇచ్చింది. ఈ డెఫినేషన్ ఏంటంటే ఎకనామిక్ గ్రోత్, మనకి ఏ కంట్రీలో అయినా కూడా ఎకనామిక్ గ్రోత్ పొటెన్షియల్ దట్ కెన్ రిజల్ట్ ఫ్రమ్ షిఫ్టింగ్ ఆఫ్ పాపులేషన్ ఏజ్ అండి. సింపుల్గా మనకి పాపులేషన్ టూ టైప్స్ ఆఫ్ పాపులేషన్ వీళ్ళు ఇక్కడ మెజర్ చేసేది ఏంటంటే వర్కింగ్ ఏజ్ ఒకటి, నాన్ వర్కింగ్ ఏజ్ ఒకటి. సో మనకి వర్కింగ్ ఏజ్ ఒకటి, నాన్ వర్కింగ్ ఒకటి అండి. సో వర్కింగ్ ఏజ్, నాన్ వర్కింగ్ ఏజ్. సో వర్కింగ్ ఏజ్ ఏంటంటే సింపుల్గా మనకి ప్రొడక్టివ్ ఏజ్ అని చెప్పొచ్చు. మనకి ప్రొడక్టివ్ ఏజ్ 15 to 64 వరకు ఉంటుందండి. నాన్ వర్కింగ్ ఏజ్ అంటే చిల్డ్రన్స్ అంటే లెస్ దాన్ 15 ఉన్న వాళ్ళు, అలాగే గ్రేటర్ దాన్ 65 ఉన్న వాళ్ళు. వీళ్ళు ఏంటంటే డిపెండెంట్స్. సో వీళ్ళు ఎటువంటి డెసిషన్స్ తీసుకోలేరు, అంటే ఫైనాన్షియల్గా వీళ్ళు ఇండిపెండెంట్ కాదు. మోర్ ఆర్ లెస్ వీళ్ళంతా ఏదైనా గవర్నమెంట్స్ మీదనో లేదంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు కాబట్టి వీళ్ళని వర్కింగ్ ఏజ్ ఒకటి, నాన్ వర్కింగ్ ఏజ్ అని కూడా చెప్పొచ్చు. అయితే మనకి 2022లో ఇండియా కూడా ఒక అచీవ్మెంట్ గెయిన్ చేసింది. అదేంటంటే పాపులేషన్ చూసుకుంటే చైనాను క్రాస్ చేసింది. చైనాను క్రాస్ చేసి ఫస్ట్ ప్లేస్లోకి వచ్చేసింది. సో మనకి పాపులేషన్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే 1.412 అండి చైనా, బిలియన్స్లో 1.412 బిలియన్స్. ఇండియా చూసుకుంటే 1.417 బిలియన్స్. ఇది ఇండియా పాపులేషన్. సో సక్సెస్ఫుల్గా ఇండియా యొక్క పాపులేషన్ వరల్డ్లో ఫస్ట్ ప్లేస్కి వచ్చేసింది, అంటే మోస్ట్ పాపులస్ కంట్రీ అని కూడా చెప్పొచ్చు. సో మోస్ట్ పాపులస్ కంట్రీ అయినప్పుడు ఆబ్వియస్లీ మన దగ్గర వర్కింగ్ ఏజ్ పాపులేషన్ కూడా ఉంది. సో ఈ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటే మనకి ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది డెమోగ్రఫిక్ డిజాస్టర్ కాకుండా సక్సెస్ఫుల్గా మనం ఇండియా అనేది ఒక డెవలప్డ్ నేషన్గా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అనే దాని గురించే ఈ డిస్కషన్ సింపుల్గా. అయితే మనకి లేటెస్ట్ ప్రొజెక్షన్స్ ప్రకారం చూసుకుంటే, అంటే యునైటెడ్ నేషన్స్ ప్రొజెక్షన్స్ ప్రకారం చూసుకుంటే బై 2030 బై 2030కి మనం ఆల్మోస్ట్ 1.46 బిలియన్ కూడా అయిపోతామని చెప్తున్నారు. సో మనకి ఇక్కడ 1.41 బిలియన్స్ మాత్రమే ఉన్నాం ప్రజెంట్. బై 2030కి 1.46 బిలియన్ కూడా అవుతామని చెప్తున్నారు. అయితే మనకి ఇండియాస్ పాపులేషన్ గ్రోత్ అలాగే ఫెర్టిలిటీ రెండు కూడా మనకి డిక్లైన్ అయ్యని చెప్తున్నారు. పాపులేషన్ గ్రోత్ అలాగే ఫెర్టిలిటీ మనకి 1970s నుంచి కూడా డిక్లైన్ అయ్యని చెప్తున్నారు. దీనికి మేజర్గా ఏంటంటే మెడికల్ 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 టెక్నాలజీస్, అయితే మనకి ఎకనామిక్ సర్వే 2018-19 ఎకనామిక్ సర్వే ప్రకారం చూసుకుంటే ఇండియాస్ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఏజ్ వచ్చి మనకి 2041కి పీక్ లో ఉంటుందని చెప్తున్నారు. 2018-19 ప్రకారం బై 2041కి మన డెమోగ్రఫిక్ డివిడెండ్ ఏజ్ ఏదైతే ఉందో ఇది అట్ ఇట్స్ పీక్ అని చెప్తున్నారు.
సో అయితే మనకి ఇక్కడ ఈ కమిటీ అంటే ఈ పాపులేషన్ గ్రోత్ కమిటీ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ దాని మ్యాండేట్ ఏంటని చూస్తే ఫస్ట్ మ్యాండేట్ ఏంటంటే టు స్టడీ ఇండియాస్ పాపులేషన్ గ్రోత్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇండియాలో పాపులేషన్ గ్రోత్ గురించి ఇది చదవడానికి ఎస్టాబ్లిష్ చేశారు, అంటే అనౌన్స్ చేశారండి. ఫ్యూచర్లో ఈ కమిటీ ఫుల్ డీటెయిల్స్ కూడా మనకి వస్తాయి. సో దట్ ఈ పాపులేషన్ గ్రోత్ని యూస్ చేసుకొని మనకి 2047 కల్లా వికసిత్ భారత్ వికసిత్ భారత్ వికసిత్ భారత్ అంటే ఏం లేదండి, డెవలప్డ్ నేషన్. మనకి 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి 100 ఇయర్స్కి 2047కి మనం కంప్లీట్గా డెవలప్డ్ నేషన్ కావాలని చెప్పి ఒక ఎయిమ్ అయితే పెట్టుకుంటున్నాం. సో దానికోసమే ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ అనే దాని గురించి ఒక కమిటీని కూడా స్టార్ట్ చేశారు. అయితే దీని మెయిన్ ఏంటంటే ఛాలెంజెస్. ఫస్ట్ మనకి ఈ ఛాలెంజెస్, ఎటువంటి ఛాలెంజెస్ అరైజ్ అవుతాయి అంటే పాపులేషన్ గ్రోత్ పెరగడం వల్ల, ఈ డెమోగ్రఫిక్ చేంజెస్ వల్ల ఎటువంటి ఛాలెంజెస్ మనకి ఎదురవుతాయి, వాటిని ఏ విధంగా ఎగ్జామిన్ చేయాలనేదే దీని మెయిన్ రోల్ అండి. అయితే ఇక్కడ మనకి మేజర్గా ఇష్యూస్ ఎక్కువ వేటి మీద ఫోకస్ చేస్తారంటే మేజర్ ఇష్యూస్ మనకి ఫ్యామిలీ ప్లానింగ్ ఒకటి, ఫ్యామిలీ ప్లానింగ్, తర్వాత చైల్డ్ హెల్త్, ఎడ్యుకేషను. సో ఇవన్నీ జనరల్గా చాలా వరకు అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు వేటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారని. తర్వాత ఎంప్లాయ్మెంట్, మీనింగ్ఫుల్ ఎంప్లాయ్మెంట్, అలాగే సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్. సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్. సో వీటన్నిటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారండి. అంటే ఇష్యూస్ వీటిలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ఇష్యూస్ని ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలనేది మనకి దీంట్లో మేజర్గా థీమ్ అండి. అయితే మనకి ఈ ప్రస్తుతానికి ఈ ఇంటర్మ్ బడ్జెట్లో దీని గురించి డిస్కషన్ ఇక్కడ వరకే ఉంది కాబట్టి ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ కింద. సో ఫ్యూచర్లో మనకి ఆ కమిటీ ఎటువంటి రికమెండేషన్స్ ఇస్తుంది అనే దాని గురించి ఫ్యూచర్లో మనం మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ఇండియా ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ని యూజ్ చేసుకోవడానికి హౌ ఇండియా కెన్ లెవరేజ్ ఇట్స్ డెమోగ్రఫిక్ డివిడెండ్ అని చూసుకుంటే మనకి ఫస్ట్ ఏంటంటే ఇన్వెస్ట్ ఇన్ హ్యూమన్ క్యాపిటల్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే హ్యూమన్ క్యాపిటల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్ ఇన్ హ్యూమన్ క్యాపిటల్. తర్వాత వచ్చి మనకి హెల్త్ హెల్త్ సెక్టార్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే మనకు కావాల్సిన అవైలబిలిటీ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ కావచ్చు, లేదంటే హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువ ఫోకస్ చేయాలని కూడా చెప్తున్నారు. అలాగే తర్వాత మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్. తర్వాత మనకి ఫార్మలైజేషన్ ఆఫ్ వర్క్ ఫోర్స్. ఫార్మలైజేషన్ ఆఫ్ వర్క్ ఫోర్స్. సో ఇప్పుడు ప్రస్తుతానికి అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న ఏవైతే వర్క్ ఫోర్స్ ఉందో వీళ్ళందరినీ కూడా ఫార్మలైజేషన్ ఆఫ్ వర్క్ ఫోర్స్ లేకంటే గవర్నమెంట్ కంట్రోల్ లేక తీసుకొచ్చుకోవాలి. ఎందుకంటే మనకి 90% ఆఫ్ ఇండియాస్ వర్క్ ఫోర్స్ ఈజ్ ఇన్ అనార్గనైజ్డ్ సెక్టర్. సో గవర్నమెంట్ ఎటువంటి రెగ్యులేషన్ లేదు. అలాగే గవర్నమెంట్ ఏదైనా బెనిఫిట్స్ ఇవ్వాలన్నా కూడా ఐడెంటిఫై చేసేదానికి చాలా వరకు కష్టం. ఎందుకంటే ఈ వర్క్ ఫోర్స్ లో ఉన్న ఈ అనార్గనైజ్డ్ సెక్టర్ లో ఉన్న వర్క్ ఫోర్స్ ఏంటంటే చాలా మీగర్ పేమెంట్స్ కు వర్క్ చేస్తుంటారు. అలాగే వాళ్ళ మీద ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ. సో వీటన్నిటిని కన్సిడర్ చేసి ఈ వర్క్ ఫోర్స్ అనే దాన్ని ఫార్మలైజేషన్ చేసుకుంటే సో దట్ ఎంప్లాయీస్ అలాగే గవర్నమెంట్స్ కూడా ఏం చేస్తాయంటే వీళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ కానీ వీళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రాపర్గా వీళ్ళకి ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో దట్ ఫార్మలైజేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి వర్క్ ఫోర్స్లో. తర్వాత స్కిల్ అప్గ్రేడేషన్. సో మనకి స్కిల్ ఇండియా మిషన్ ఉంది. సో స్కిల్ ఇండియా మిషన్ ద్వారా ఏంటంటే స్కిల్ అప్గ్రేడేషన్. సో వేరియస్ లెవెల్లో డిపెండింగ్ ఆన్ రిక్వైర్మెంట్ మనకి ఈ స్కిల్ అప్గ్రేడేషన్ అనేది కూడా మనకి చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి మోస్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్స్ మనం ఇప్పుడు చదువుతున్న ఎడ్యుకేషన్ అంతా కూడా ఏంటంటే మార్కెట్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ కాదు. సో ఈవెన్ ఇప్పుడు మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వచ్చింది. సో మైట్ బి
వీఆర్ ఎక్స్పెక్టింగ్ గుడ్ రిటర్న్స్ ఫ్రమ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. సో ఇది మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంప్లిమెంట్ అయితే కానీ మనకి ఎటువంటి చేంజెస్ వస్తాయి, టాంజిబుల్ చేంజెస్ వస్తాయి అనేది కూడా మనకు తెలియదు. సో ఈ మీన్ వైల్ ఏం చేయాలంటే స్కిల్ గ్యాప్ ఏదైతే ఉందో ఈ స్కిల్ గ్యాప్ కోసం మనకి ఆల్రెడీ స్కిల్ ఇండియా మిషన్ ఒకటి ఉంది. ఈ స్కిల్ ఇండియా మిషన్ ద్వారా వేరియస్ పబ్లిక్ అలాగే ప్రైవేటు రెండు కలిపి కూడా టుగెదర్ వర్క్ చేసి కావాల్సిన స్కిల్ అప్గ్రేడేషన్ ఇస్తే ఈ స్కిల్ అప్గ్రేడేషన్ ద్వారా వీళ్ళు ఏంటంటే ఎంప్లాయ్మెంట్ వీళ్ళకి వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది. సో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం ఈ స్కిల్ అప్గ్రేడేషన్ అనేది కూడా అవసరం అండి. అలాగే మనకి డిపెండెన్సీ పాపులేషన్ ఉంది కదా, డిపెండెన్సీ బర్డన్. సో డిపెండెన్సీ బర్డన్ అంటే మనకి ఎవరైతే డిపెండ్ అవుతారో అంటే ఎర్లియర్స్ 14 years 15 years లోపల ఉన్న జనరేషను, అలాగే 65 years తర్వాత ఉన్న జనరేషన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ డిపెండెన్సీ బర్డెన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి రిటైర్మెంట్ పెంచడం కానీ లేదంటే రైజింగ్ రిటైర్మెంట్ ఏజ్ కానీ. సో జనరల్గా మన గవర్నమెంట్ సర్వీసెస్లో చూసుకుంటే 60, 62, 63 లేదా 65 వరకు మనకి మ్యాక్సిమం ఉంటుంది. 60 నుంచి 65 మధ్యలో వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళు సమ్ టైమ్స్ 60 పెట్టచ్చు, లేదంటే 62, 63 ఇలా ఉంటుంది. కాబట్టి సో జనరల్గా ఏంటంటే ఈ వీళ్ళ రిటైర్మెంట్ ఏజ్ కూడా రిటైర్మెంట్ ఏజ్ పెంచడం వల్ల కూడా ఏమవుతుందంటే ఆ డిపెండెన్స్ అనేది తగ్గుతుంది. తర్వాత మనకి వీళ్ళకి కావాల్సిన పెన్షన్స్, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కూడా వీళ్ళకి ప్రొవైడ్ చేయాలి. సో ఇది డిపెండెన్సీ బర్డన్ అనేది దాన్ని ఏ విధంగా మనం సాల్వ్ చేయాలనే దాని గురించి. అలాగే మనకి జెండర్ ఈక్వాలిటీ అండి. నెక్స్ట్ వచ్చి మనకి సో జెండర్ ఈక్వాలిటీ అంటే ఏం లేదండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, ఏదర్ ఉమెన్ కానీ లేదంటే మెన్ కానీ వాళ్ళకు పే చేసే టైమింగ్స్ కానీ లేదంటే వాళ్ళకి పే చేసే అమౌంట్స్ కానీ ఇవన్నీ కూడా ఈక్వల్గా ఉండాలనేది మేజర్గా ఫోకస్ చేసే ఏరియా అండి. అంటే ఇక్కడ ఏంటంటే డిస్క్రిమినేషన్ ఉండకూడదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ వాట్ దే పెయిడ్, వాళ్ళకి ఎటువంటి పే ఇస్తున్నామో జెండర్స్లో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి ఈ జెండర్ ఈక్వాలిటీ. అంటే దీనివల్ల ఏంటంటే ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ కూడా పెరుగుతుంది. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ విల్ ఆల్సో ఇంక్రీజ్. ఎందుకంటే మనకి జనరల్గా వర్క్ ఫోర్స్లో చూసుకుంటే మెజారిటీ ఈ ఫిమేల్స్ అంతా కూడా కేర్ గివింగ్ ఎకానమీలో ఉంటారండి. కేర్ గివింగ్ ఎకానమీ అంటే వీళ్ళకి ఎటువంటి మానిటరీ బెనిఫిట్స్ ఉండవు వీళ్ళు చేయడం వల్ల. అందుకే జనరల్గా మనకి నేషనల్ ఇన్కమ్ కానీ లేదంటే జీడిపి కానీ ఇలాంటి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సో ఇవన్నీ కూడా మనకు క్యాలిక్యులేట్ చేయరు. ఎందుకంటే ఇవన్నీ కేర్ ఎకానమీస్లో ఒక భాగం కాబట్టి ఈ కేర్ ఎకానమీస్ అనే దానికి జనరల్గా మనం పే చేసేదానికి కుదరదు. సో ఇప్పుడు ఇంట్లో మన వైఫ్స్ కానీ లేదంటే మదర్స్ కానీ సిస్టర్స్ కానీ వీళ్ళు చేసే ఇంట్లో వర్క్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా రెగ్యులర్ క్యాల్కులేషన్స్లోకి రావు. సో దానికోసమనే ఏం చేశారంటే జెండర్ ఈక్వాలిటీ దీన్ని ప్రమోట్ చేస్తూ వీళ్ళ ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ పెంచడం వల్ల ఏంటంటే మనకి ఎకనామిక్ గ్రోత్ కూడా వీళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారు. సో ఈ ఎకనామిక్ గ్రోత్ వీళ్ళు కాంట్రిబ్యూట్ చేయాలంటే వాళ్ళకి కావాల్సిన అంటే సేఫ్టీ కానీ సెక్యూరిటీ కానీ వాళ్ళకి ఎడ్యుకేషన్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఆన్ పార్ విత్ మెన్ వాళ్ళకి అన్ని రకాల ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే అప్పుడు కంప్లీట్గా మనకి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ కూడా ఫిమేల్ నుంచి పెరిగే ఛాన్సెస్ ఉంది. సో ఇది జనరల్గా డిస్కషన్ ఆన్ పాపులేషన్ గ్రోత్ కమిటీ అండి. సో ఆ పాపులేషన్ గ్రోత్ కమిటీలో ఎవరు ఉంటారు, అది ఏ విధంగా రికమెండేషన్స్ ఇస్తుందని చెప్పేది ఫ్యూచర్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో జస్ట్ పాపులేషన్ గ్రోత్ ఏ విధంగా మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే ఈ పాపులేషన్ గ్రోత్ అనే దాని గురించి మనం కంప్లీట్గా సక్సెస్ అవ్వచ్చు అనే దాని గురించి ఈ డిస్కషన్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్లాస్.